హే గైస్, ఏపీ హియర్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మన డిజాంగో ప్రాజెక్ట్లో టెంప్లెట్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి దాని గురించి మాట్లాడదాం. సో డీటెయిల్గా చెప్తాను చూడండి. లాస్ట్ మీకు నిన్న ఈవినింగ్ అప్డేట్ చేశాను గ్రూప్లో. సో టెంప్లెట్ని అయితే కాపీ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది ప్రీమియం థీమ్ అండి. సో కాకపోతే మీరు దీన్ని కమర్షియల్గా యూజ్ చేయడానికి అయితే వీలవదు. సో నేను డిప్లై చేసేంత వరకు దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి డిప్లై చేసిన తర్వాత దీన్ని డిలీట్ చేసేస్తాను. ఓకేనా? సో ఎందుకంటే వాళ్ళు మళ్ళీ కంప్లైంట్స్ రైజ్ చేశారనుకోండి, మనకు ప్రాబ్లం అయిపోద్ది. దాని దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడానికి మాత్రమే దీన్ని యూజ్ చేయబోతున్నాను అనమాట. ఓకేనా? సో థీమ్ ఒకసారి మీకు చూపిస్తాను. లాస్ట్ వీడియోలో మనం ఒక పేజెస్ యాప్ని క్రియేట్ చేస్తున్నాం. అలాగే పేజెస్ యాప్ని ఒకదాన్ని క్రియేట్ చేసాం. టెంప్లెట్స్ని దానికి కావాల్సిన సెట్టింగ్స్ అన్నిటిని కూడా కాన్ఫిగర్ చేస్తున్నాం. లాస్ట్ వీడియో చూడకపోతే ఈ వీడియో అనేది అర్థం కాదు. ఖచ్చితంగా ఇది కంటిన్యూషన్ పాత్ అనమాట. సో ఇది మీకోసం చేస్తుంది. సో ఫస్ట్ నేను టెంప్లెట్ని ఎలా ఉందో చూపిస్తాను. సో టెంప్లెట్ ఫోల్డర్ కూడా మీకు ఇస్తానండి, డోంట్ వరీ, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. బట్ కమర్షియల్గా యూజ్ చేయడానికి అయితే ట్రై చేయొద్దండి. సో దాని సోర్స్ కోడ్ నేను డౌన్లోడ్ చేశాను అనమాట. డౌన్లోడ్ చేసి కాన్ఫిగర్ చేశాను. సో ఒకవేళ మీకు ఇలాగా థీమ్స్ని డౌన్లోడ్ చేసుకొని కాన్ఫిగర్ చేసుకోవాలి ఎలా తెలియకపోతే ఖచ్చితంగా అడగండి. సో ఎప్పుడైనా నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు దాని మీద కూడా ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడు నేను బ్లాగ్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. టెంప్లెట్ ఎలా ఉంటుందో మీకు అనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి బ్లాగ్ పేజ్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకు కనిపిస్తుంది మనకు బ్లాగ్ అనేది. అండ్ నెక్స్ట్ పోస్ట్ మీద క్లిక్ చేస్తే అంటే సింగిల్ పోస్ట్ మనకి ఎలా ఓపెన్ అవుతుంది అని దాని గురించి. సో నాకు ఇది బాగానే అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్లో అయితే రాయండి. సో ఇదంతా కూడా మీకు ఇస్తానండి, ఈ టెంప్లెట్ అంతా కూడా. బట్ ముందు చెప్పాను కదా, కమర్షియల్గా అయితే యూజ్ చేయకూడదు. ఇది వచ్చేసి అబౌట్ పేజ్ అండి, అబౌట్ పేజ్. అండ్ నెక్స్ట్ కాంటాక్ట్ పేజ్. ఇవి పేజెస్గా ఎందుకు ఇస్తున్నానంటే ఇవి మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. నేను కోడ్ అంతా తీసుకొని వచ్చి పెట్టాను. సో కాన్ఫిగర్ చేసుకోవడం ఈజీ, చెప్తాను చూడండి, కాకపోతే కొంత టైం తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ సైన్ అప్ పేజ్ అండి, సైన్ అప్ పేజ్. ఇది వచ్చేసి మన సైన్ అప్ పేజ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి లాగిన్ పేజ్. ఇది గమనిస్తున్నారు కదా. అండ్ 404 ఎర్రర్ పేజ్ ఒకటి తీసుకొచ్చాను. సో ఇది మన 404 ఎర్రర్ పేజ్. సో వీటన్నిటిని అయితే మనం కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుందండి. సో ఇప్పుడు ఒకసారి మనం మన ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయి వీటన్నింటినీ కాన్ఫిగర్ చేద్దాం. కింద ఉన్న లింక్ ఉంది కదా, సో దాంట్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈ పేజెస్ అన్నిటిని అయితే. సో యాక్చువల్గా మన వెబ్సైట్ ఇప్పుడు ప్రెజెంట్ ఇలా ఉందన్నమాట. సో మనం మాట్లాడుకున్న ముందుగానే ఈ ప్రాజెక్ట్ ప్లాన్లో వచ్చేసి మనం పేజెస్ యాప్ని బ్లాగ్ అండ్ యూజర్స్ని క్రియేట్ చేయబోతున్నామని. సో యూజర్స్ని క్రియేట్ చేయమని కూడా కమెంట్స్లో రైస్ చేస్తున్నారు కాబట్టి సో యూజర్స్ని కూడా నేను క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, పేజెస్, యూజర్స్, బ్లాగ్, ఈ 3 యాప్స్ని మనం మెయిన్గా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ కామెంట్. సో ఫస్ట్ అయితే మనం టెంప్లెట్స్ని కాన్ఫిగర్ చేద్దాం లేట్ చేయకుండా. సో మీరు ఏం చేస్తారంటే మీకు వన్స్ మీరు టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకున్నాక మీరు మీ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఒకసారి అండ్ ఇక్కడ ఇంకో దాన్ని న్యూ విండోలో ఓపెన్ చేసుకోండి. మీ ప్రాజెక్ట్ ఫోల్డర్ అండ్ మీ టెంప్లెట్ ఫోల్డర్ని, చెప్పింది బాగా వినండి, మీ ప్రాజెక్ట్ ఫోల్డర్ని మీ టెంప్లెట్ ఫోల్డర్ని పక్కనే ఇట్లా పెట్టుకోండి. ఓకే, సో మన ప్రాజెక్ట్ ఇప్పుడు డెవ్ బై జేపీలో 2 సార్లు ఉంది. అండ్ టెంప్లెట్లో అన్నప్పుడు ఇక్కడున్న ఈ ఇండెక్స్ టెంప్లెట్ని తీసేయండి. అండ్ ఇక్కడ టెంప్లెట్స్ ఉన్నాయి కదండి, వీటన్నిటిని కాన్ఫిగర్ వీటన్నిటిని జస్ట్ కాపీ చేసుకోండి, కట్ చేయొద్దు. కాపీ చేసుకోండి, మరలా చెప్తున్నాను, కాపీ చేసుకోండి. ఎందుకంటే ఫర్దర్గా మనం ఏదైనా మాడిఫికేషన్ చేసినా మనకి ఇది ఒక సోర్స్గా ఉంటుంది అనమాట, బ్యాకప్. ఓకే, ఇక్కడ ఉన్న టెంప్లెట్స్ అన్నిటిని ఇక్కడ కాన్ఫిగర్ చేసేసాను నేను. ఓకే, అండ్ ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్నిటిని వెండర్, జేఎస్, ఇమేజెస్, సిఎస్ఎస్, ఈ ఫైల్స్ అన్నిటిని మీరు కాపీ చేసుకొని మీరు స్టాటిక్ ఫైల్స్ లోపలికి వెళ్ళండి. స్టాటిక్ ఫైల్స్ లోపలికి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ పేస్ట్ చేసేసాక ఇదే మీరు చేయాల్సింది, ఎందుకంటే ఏం లేదు. ఓకేనా? సో మీ అందరూ కాపీ అయితే చేసుకున్నారని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం గమనిస్తే మన టెంప్లెట్స్ లోపల పేజెస్ అన్నీ కనిపిస్తుంటాయి. అలాగే మన స్టాటిక్ లోపల మనకు కాపీ చేసిన ఫోల్డర్స్ అన్నీ అయితే కనిపిస్తుంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన టెంప్లెట్స్కి వ్యూస్ని క్రియేట్ చేసుకొని వ్యూస్ ద్వారా మన టెంప్లెట్స్ని రెండర్ చేయించడానికి అయితే ట్రై చేద్దామండి. ఓకే, సో ఫస్ట్ మన పేజెస్ లోపలికి వెళ్ళేసి పేజెస్ యూఆర్ఎల్స్ ఓపెన్ చేద్దాం. పేజెస్ యూఆర్ఎల్స్ వీడియో కొంచెం లెంత్ వచ్చినా మీరు ఓపిక్గా వినాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇదంతా మీకోసం చెప్తున్నాను. సో పేజెస్ యూఆర్ఎల్స్కి వెళ్ళేసి
పాత్, ఇక్కడ వచ్చేసి అబౌట్ నేమ్ అబౌట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాత్, కాంటాక్ట్, ఓకే. సో ఇక్కడ కూడా కాంటాక్ట్ అండ్ అబౌట్ని అయితే మనం ఫస్ట్ మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నాం, అంటే ఇక్కడ మనం పెట్టుకుంటున్నాం అండి అబౌట్ కాంటాక్ట్ అబౌట్. సో వీటికి సంబంధించిన వ్యూస్ని అయితే మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఇక్కడ రాసుకున్నాం, ఇక్కడ ఏదైతే రాస్తున్నామో అదే వ్యూస్ని ఇక్కడ మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది, మర్చిపోకూడదండి. సో జస్ట్ దీన్ని కాపీ చేస్తున్నాను, ఇక్కడ వచ్చి పేస్ట్ చేసేస్తాను. ఇది వచ్చేసి కాంటాక్ట్, ఓకే. సో నెక్స్ట్ ఇంకోసారి పేస్ట్ చేస్తున్నాను, ఇది వచ్చేసి అబౌట్, ఓకే. సో ఇక్కడ పేజెస్ని కూడా చేంజ్ చేయండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పేజెస్ స్లాష్ అబౌట్ అనివ్వండి. ఇవి మనం కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. సరే, ఇది కాంటాక్ట్ పేజ్ కదా, సో కాంటాక్ట్ డీటెయిల్డ్గా ఉండాలండి ప్రతి ఒక్కటి కూడా, ఇదే మీకు అలవాటు అవ్వాలి. నెక్స్ట్ పేజెస్ స్లాష్ కాంటాక్ట్, ఓకే, contact.html. సో టెంప్లెట్ లోపలికి వెళ్ళేసి టెంప్లెట్ లోపల న్యూ ఫోల్డర్ మీద క్లిక్ చేసి పేజెస్ అనే దాన్ని క్రియేట్ చేయండి. పేజెస్ అనేది మన యాప్ కాబట్టి పేజెస్కి సంబంధించిన టెంప్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం పేజెస్లో పెట్టుకుంటాం అనమాట, అది దాని అర్థం. సో అబౌట్ టు కాంటాక్ట్ ఈ రెండింటిని సరే మనం ఇక్కడ కాదు, ఇక్కడ చేసుకుందాం ఉండండి, ఇక్కడైతే నాకు ఇబ్బందిగా ఉంటుంది. సో డెస్క్టాప్ మీదకి వెళ్ళేసి మన ప్రాజెక్ట్ ఫోల్డర్ dep.jp.com. సో జేపీ లోపలికి వెళ్ళేసి టెంప్లెట్ లోపల మనం ఏం చేయాల్సి ఉంటుందంటే కాంటాక్ట్ అబౌట్ పేజెస్ని కట్ చేసి పేజెస్ లోపల పేస్ట్ చేయండి, ఓకే. సో అలాగే నెక్స్ట్ ఇక్కడ బ్లాగ్ని కూడా క్రియేట్ చేసుకోండి, ఓకే. బ్లాగ్ని క్రియేట్ చేసుకొని పోస్ట్ బ్లాగ్ ఇవి రెండింటిని బ్లాగ్లో పెట్టండి. సో మేబీ బ్లాగ్ కాపీ అవ్వడానికి ట్రై చేస్తుంది, స్కిప్ చేసేద్దాం. బ్లాగ్ లోపల బ్లాగు పోస్ట్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి యూజర్ కోసం యూజర్స్ తీసుకుంటున్నాను. సో లాగిన్ సైన్ అప్ ఇవి రెండు వచ్చేసి యూజర్స్ లోపల పెట్టండి, ఓకే. సో మీకు టెంప్లెట్ని ఎలా ఎడిట్ చేసుకోవాలని కూడా చెప్తాను. 404 అలానే ఉంచేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే బ్లాగ్ యాప్ని కూడా క్రియేట్ చేద్దామండి. స్టార్ట్ యాప్ బ్లాగ్, ఓకే. సో క్రియేట్ అయిపోయింది. సో దానికి సంబంధించిన యూఆర్ఎల్స్ని కూడా మనం కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. సో ప్రాజెక్ట్ యూఆర్ఎల్ లోపలికి వెళ్ళేసి ప్రాజెక్ట్ యూఆర్ఎల్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా కనిపిస్తుంటుంది. నెక్స్ట్ దీన్నే జస్ట్ కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక ఇక్కడ బ్లాగ్ అనివ్వండి, ఓకే. blog.urls అండ్ బ్లాగ్లో మీరు urls.py అని క్రియేట్ చేయండి, urls.py, ఓకే. ఇప్పుడు వచ్చేసి ఫ్రమ్ django.urls ఇంపోర్ట్ పాత్ అండ్ ఇక్కడ వచ్చేసి యూఆర్ఎల్ ప్యాటర్న్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. యూఆర్ఎల్ ప్యాటర్న్స్ ఈక్వల్ టు ఇక్కడ పాత్
ఇక్కడ వచ్చేసి దీన్నే హోమ్ పేజ్గా రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఏమి ఇవ్వద్దు అక్కడ. నెక్స్ట్ ఇక్కడ బ్లాగ్ అనివ్వండి అండ్ నేమ్ ఈక్వల్ టు బ్లాగ్. సో మనం యూఆర్ఎల్స్ క్రియేట్ చేసుకొని అదే నేమ్తో వ్యూస్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఫ్రమ్ డాట్ వ్యూస్ ఇంపోర్ట్ బ్లాగ్, ఓకేనా, ఇంపోర్ట్ బ్లాగ్. ఓకే, సో దీని వ్యూస్ లోపలికి వెళ్ళేసి దీన్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. డెఫ్ బ్లాగ్ రిక్వెస్ట్ రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ ఆఫ్ ఇక్కడ వచ్చేసి బ్లాగ్ లోపల అండి, బ్లాగ్ లోపల ఉంది మన బ్లాగ్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది, ఓకేనా. సో ఆ పేజ్ని ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ పేజెస్ యూఆర్ఎల్స్ లోపల మనం ఇక్కడ హోమ్కి ఇట్లా ఇచ్చి ఉంటాము. సో దీన్ని యాక్చువల్గా హోమ్గా ఇవ్వండి, ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇవి రెండు క్లాష్ అవుతాయి అనమాట, ఓకేనా. ఈ బ్లాగ్ అనేది ఇది, ఓకే, అందుకోసమే మనం ఇక్కడ బ్లాగ్ని చేంజ్ చేస్తాం. సో ఫస్ట్ అయితే మన ప్రాజెక్ట్ని రన్ చేద్దాం, అసలు మనకి ఏమొస్తుంది అనేది. సో మన ప్రాజెక్ట్ని అయితే రన్ చేస్తున్నామండి. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం మన ప్రాజెక్ట్ ఎలా వస్తుంది అనేది. రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఇక్కడ అయితే ఇట్లా కనిపిస్తుంది కదా, ఇది చూసి భయపడొద్దు. సో బ్లాగ్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ లోపలికి వెళ్ళండి. ఫస్ట్ ఇవన్నీ మినిమైజ్ చేసుకుంటూ ఇక్కడ మనకి బ్లాగ్ లోపల బ్లాగ్ డాట్ హెచ్టిఎంఎల్ ఉందా, దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఇది మీకు చాలా హెల్ప్ అవుతుందండి. ఇక్కడ గమనించండి. సో ఇక్కడ వచ్చేసి మీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా స్టాటిక్ ఫైల్స్. జాగ్రత్తగా వీటిని మనం కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. సో అన్నిటికంటే ఫస్ట్ లైన్లో ఇక్కడ వచ్చేసి లోడ్ స్టాటిక్ అని క్రియేట్ చేయండి. లోడ్ స్టాటిక్, ఓకే, లోడ్ స్టాటిక్. ఇది క్రియేట్ చేశాకే ఇది ఫస్ట్ లైన్లో ఉండాలండి. ఒకవేళ ఎక్స్టెండ్స్ బేస్ డాట్ హెచ్టిఎంఎల్ అట్లా వస్తే, అంటే మీరు ఏదైనా టెంప్లెట్ని ఎక్స్టెండ్ చేస్తుంటే అప్పుడు మీరు నెక్స్ట్ పేజ్లోకి ఫస్ట్ ఎక్స్టెండ్స్ రాయాల్సి ఉంటుంది, నెక్స్ట్ లోడ్ స్టాటిక్ రాయాల్సి ఉంటుంది. రిమైనింగ్ ఆల్ కేసెస్లో మీకు ఫస్ట్ లోడ్ స్టాటికే ఉంటుంది, ఓకే. ఇక్కడికి వచ్చేసి ఎక్కడైతే సిఎస్ఎస్ ఫైల్స్ ఉంటాయో అక్కడంతా కూడా ఇలా రాయాల్సి ఉంటుంది మీరు. స్టాటిక్ సింటాక్స్ గుర్తుపెట్టుకోండి, మీరు స్పేసెస్ని కూడా ఈ జింజర్ టెంప్లెట్స్ కన్సిడర్ చేస్తుంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా వీటిని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సిఎస్ఎస్ లోడ్ అవ్వాలంటే మీరు ఇలాగా కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. సో నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ వరకు కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని ప్రతి దగ్గరికి వెళ్ళేసి ఇలా పెట్టేస్తాను అనమాట, ఓకే. సో గమనించండి, ఇక్కడ వరకు చూపిస్తాను. రిమైనింగ్ అన్ని కేసెస్లో మీరు జస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓకేనా. ఇలాగా ప్రతిదానికి స్టార్టింగ్లో ఇలా ఉండాలి, ఎండ్లో కూడా మనం మేనేజ్ చేద్దాం, చెప్తాను చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇట్లా తీసుకురావాలి. ఈ ఎండ్లో ఇది కూడా కాన్ఫిగర్ చేయడం జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే మీరు మిస్కాన్ఫిగర్ చేశారనుకోండి మీకు స్టాటిక్ ఫైల్స్ అనేవి లోడ్ అవ్వవు అనమాట. సో కాబట్టి కేర్ఫుల్గా చూసుకోండి. అండ్ ఒకవేళ ఏదైనా మీకు ప్రాపర్గా కాన్ఫిగర్ అవ్వకపోతే 1-2 సార్లు వీటిని సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్ ఫైల్స్ని చెక్ చేసుకోండి. అండ్ అలాగే ఇమేజెస్ని కూడా చెక్ చేసుకోండి. సో ఫైల్స్ లోడ్ అవ్వట్లేదని కమెంట్స్ చేయొద్దు. సో ఇప్పుడు మనం ఒకసారి ఇదంతా కూడా మనం స్టాటిక్ ఫైల్స్లో పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు జస్ట్ ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ గమనిస్తుంటే మీకు ఏమేమి లోడ్ అవుతున్నాయి, ఏమి లోడ్ అవ్వట్లేదు అని చెప్తూ ఉంటుంది. అది ఇక్కడ 404 వచ్చిన దగ్గరల్లా మీకు అవి లోడ్ అవ్వట్లేదని చూపిస్తుంటుంది, ఓకే. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జస్ట్ ఒక రీఫ్రెష్ ఇద్దామండి. సో చూసారా, గమనించారు కదా, ఇప్పుడు మనకి పేజెస్ అయితే వచ్చేసాయి, బట్ మధ్యలో ఇమేజెస్ ఉన్నాయి, ఇమేజెస్ రావలేదు. సో ఇమేజెస్ కాన్ఫిగర్ చేయడం గురించి మాట్లాడబోయే ముందు ఫస్ట్ మనం కొంచెం ఎప్పుడు కూడా మీకు సిఎస్ఎస్ ఫైల్స్ అన్నీ టాప్లో ఉంటాయి, జావాస్క్రిప్ట్ ఫైల్స్ అన్నీ లాస్ట్లో ఉంటాయి అనమాట. సో అన్నిటికంటే కిందకి వెళ్తే ఇక్కడ మీకు జావాస్క్రిప్ట్ ఫైల్స్ కనిపిస్తూ ఉంటాయండి, ఓకేనా. యాక్చువల్గా ఇక్కడ ఇది బాడీ అండ్ ఇక్కడ వచ్చేసి ఎండ్ హెచ్టిఎంఎల్ ఉండాలి. సో ఇది నేను కాపీ చేసేటప్పుడు మర్చిపోయానండి, కొంచెం కాన్ఫిగర్ చేసుకోండి, ఓకే.
సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇందుకు ముందు మనం పైన ఏం చేస్తామో అదే చేయాల్సి ఉంటుంది అనమాట. సరే, ఇది వచ్చేసి ఫస్ట్ స్టాటిక్ కాబట్టి స్టాటిక్ అండ్ స్పేస్ ఏమవసరం లేదు ఇక్కడ వరకు. ఓకే, సో ఇక్కడ నుంచి మరలా కాపీ చేసుకుంటున్నాను. ఈ సింటాక్స్ ఇలానే రాయాల్సి ఉంటుందండి. సో బిగినర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఫస్ట్ మీరు డిజాంగో ట్యూటోరియల్స్ చూసాకే ఈ వీడియో అయితే చూడమని నేను సజెస్ట్ చేస్తాను మీకు. ఓకే, ఎందుకంటే ఇక్కడ కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను కదా, సో దాని గురించి అనమాట. ఫాస్ట్గా వెళ్తున్నాను నేను చెప్తున్నాను. సో ఈ విధంగా మనం ప్రతి టెంప్లెట్లోనూ కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. బట్ మనం కోడ్ని అయితే రెడ్యూస్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇది మీకు ఎందుకు డీటెయిల్గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నానంటే, మీరు ఈ టెంప్లెటే కాదు ఏ టెంప్లెట్ తీసుకున్నా మీరు ఇదే చేయాల్సి ఉంటుంది. ఈవెన్ కంపెనీస్లో అయినా మీకు ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ మనకి టెంప్లెట్ ఇస్తే మనం మన డిజాంగో బ్యాక్ ఎండ్ని కనెక్ట్ చేస్తాం అన్నమాట దానికి. కాబట్టి ఇది మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. కాబట్టి కొంచెం ఓపిక పెట్టుకొని వాచ్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎండ్లో కూడా మనం కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం కోలన్ పెట్టి అండ్ పర్సంటేజ్ సింబల్ అండ్ కర్లీ బ్రేసెస్. సో ఈ విధంగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని నేను ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను అగైన్. సో ఇమేజెస్ కూడా ఎలా చేయాలని గురించి ఇప్పుడు చెప్తానండి, డోంట్ వరీ. సో ఫస్ట్ మనం వీటన్నింటిలో పెడుతున్నాం. ఇవన్నీ కూడా నేను డౌన్లోడ్ చేసిందే, ఇదంతా సోర్స్ కోడ్ అంతా. ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా నాకు చెప్పండి. బట్ కమర్షియల్గా అయితే యూజ్ చేయొద్దండి, వాళ్ళు కంప్లైంట్ చేశారంటే తర్వాత ఇబ్బంది పడతారు. అది ముందుగానే చెప్తున్నాను, డిస్క్లైమర్ అండి అది మీకు. ఓకే, సో జావాస్క్రిప్ట్ ఫైల్స్ అన్నిటిని కూడా కాన్ఫిగర్ చేస్తాం. అయితే స్టిల్ మనకి యాక్షన్ మంచిగానే ఉంటుంది కానివ్వండి. ఇక్కడ ఇమేజెస్ ఉంటాయి. ఇది యాక్చువల్గా మనకి నావిగేషన్ బాగా అవసరం లేదు ఇలాగా. సో అదంతా రిమూవ్ చేయడం కూడా చూపిస్తాను. ఇది ఎందుకు నేను ముందుగానే మీకు రిమూవ్ చేయకుండా చూపిస్తున్నానంటే, మీకు తెలియాలి కదా మీ టెంప్లెట్ని ఎలా ఎడిట్ చేసుకోవాలని. సో అందు గురించేనే ఇట్లా చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు కొంచెం పైకి వెళ్ళిపోయి ఇమేజెస్ రావట్లేదు కదా ఇందాకటి నుంచి. నావిగేషన్ బార్లో ఉన్న ఇమేజెస్ని అయితే కదిలించొద్దు, అవి మనకు అవసరం లేనివి అవన్నీ కూడా. సో కాబట్టి ఎక్కడైతే కిందన ఇమేజెస్ ఉంటాయో నాకు తెలిసి పోస్ట్లో ఇమేజెస్ ఉన్నాయి. పోస్ట్కి సంబంధించి ఫస్ట్ మనం వెతుకుదాం. ఇవన్నీ కూడా నావిగేషన్ బార్కే అండి. సో ఎలిమెంట్స్ ఇక్కడ ఉంది, పోస్ట్, బ్లాగ్ లిస్ట్, పోస్ట్ 2 అని. సో ఇక్కడ ఉన్నాయి కదా ఇమేజెస్ కూడా మీరు ఏం చేయవలసిన లేదు. జస్ట్ ఇంతకుముందు మనం కాపీ చేసుకుంది ఇట్లా స్టాటిక్ అని ఇచ్చేసి సేమ్ అదే సింటాక్స్ అండి ఇక్కడ కూడా. సో ఇలానే కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. ఇమేజెస్ కూడా మీరు లోడ్ చేస్తున్నప్పుడు ఇలా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు డేటాబేస్లో అప్లోడ్ చేసుకొని చేస్తుంటే అది వేరేగా ఉంటుంది అనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం లోడ్ చేస్తున్నాం, మన దగ్గర ఉన్న ఫైల్స్ని మనం లోడ్ చేసుకుంటున్నాం. ఓకేనా, కాబట్టి ఇక్కడ డిఫరెంట్ అండి. ఓకే, అండ్ నెక్స్ట్ సో నేను ఇమేజెస్ అన్నీ కాన్ఫిగర్ చేశాక మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తానండి. ఓకే అండి, మనం ఇమేజెస్ అన్నింటినీ కాన్ఫిగర్ చేశాను, మ్యాక్సిమం ఇమేజెస్ని కాన్ఫిగర్ చేశాను. ఇక్కడికి వచ్చేసి మీరు కానీ జస్ట్ రీఫ్రెష్ ఇచ్చినట్లయితే మీకు ఇమేజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, వాటిని కూడా మనం కాన్ఫిగర్ చేద్దాం. బట్ ప్రస్తుతానికి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి అనుకుంటాను. ఇక్కడ సైడ్ బార్లో కూడా ఇమేజెస్ ఉన్నాయండి, సైడ్ బార్లో రీసెంట్ పోస్టుల దగ్గర. సో అవి కూడా చూపిస్తానండి. కంట్రోల్ F ప్రెస్ చేసి రీసెంట్ పోస్టులు ఎక్కడ ఉన్నాయో సెర్చ్ చేయండి. ఓకే, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో మనం కూడా ఇక్కడ కాన్ఫిగర్ చేసేద్దాం. సో ఒక ఇమేజ్ని కాన్ఫిగర్ చేస్తున్నాను చూడండి, రిమైనింగ్ అన్నీ కూడా అలానే వస్తాయి, ఊరికే టైం వేస్ట్ చేసుకోకుండా. సో ఇక్కడ చూడండి మనకి అయితే ఇమేజ్ వచ్చేసింది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఇమేజెస్ అన్నీ లోడ్ అయిపోయినాయి. సో ఇదే విధంగా మీరు రిమైనింగ్ పేజెస్ అన్నిటికీ కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. బట్ దానికంటే ముందు మీరు ఏ పేజ్లోకి వెళ్ళినా ఇవే ఫైల్స్ కనిపిస్తుంటాయి.
ఓకేనా. మీరు ఇంకో టెంప్లెట్ తీసుకున్నా కూడా మీకు ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ప్రతి దాంట్లో ఇదే కోడ్ రాస్తారన్నమాట నావిగేషన్ కాన్ఫిగర్ చేసుకోవడానికి. బట్ మనమైతే ఏం చేద్దామంటే మనకి అన్నిటికీ ఒకే పేజ్ ఉంటుంది. సో ఆ బేస్ నుంచి మనం వీటన్నిటిని తీసుకెళ్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఫస్ట్ మనం ఈ నావిగేషన్ బార్ని డిలీట్ చేద్దాం. సో జాగ్రత్తగా ఉండాలండి మన నావిగేషన్ బార్ని తీసేటప్పుడు, ఓకేనా. సో ఇక్కడ ఏ తర్వాత మెనూ ఇన్నర్ అని ఉంది కదా, సో ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో కొంచెం గుర్తుపెట్టుకొని. సో ఇవన్నీ కూడా ఎక్స్ట్రా పేజెస్ అనమాట, ఇవన్నీ మనకు అవసరం లేదు యాక్చువల్గా. సో అక్కడ వరకు ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది అనమాట, ఓకేనా. ఇక్కడ కొంచెం ఇట్లా పెట్టుకోండి ఐడెంటిఫికేషన్ కోసం అండి, ఓకే. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాక అండ్ కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఒకసారి ఇక్కడ ఎలా ఉందో చూసుకోండి, ఓకేనా. ఇవన్నీ వస్తున్నాయి, ఇవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు సింపుల్గా ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఇట్లా పట్టుకోండి మీరు దీన్ని, ఓకే. కొంచెం కిందకి డ్రాగ్ చేస్తూ ఇది నేను ఎందుకు మీకు చూపిస్తున్నానంటే మీ టెంప్లెట్స్ మీరు ఎడిట్ చేసుకోవడం తెలియకపోతే మీరు టెంప్లెట్ని పెట్టుకున్న యూజ్ లేదనమాట. సో ఇక్కడ వరకు ఉంది అది, సో జస్ట్ డిలీట్ ఇట్ అండి, ఓకే. సో డిలీట్ చేసేయండి. అండ్ ఇది కొంచెం అలైన్మెంట్ సరిగా చేసుకుందాం. ట్యాగ్స్ ఎప్పుడు మిస్ చేయొద్దండి, మిస్ చేస్తారంటే అలైన్మెంట్ వెళ్ళిపోద్ది, ఓకే. ఇక్కడికి వచ్చేసి మనం రిఫ్రెష్ చేద్దాం. సో ఇప్పుడు మనకి హోమ్ లాగా వెళ్ళిపోయింది, ఓకేనా. గమనిస్తున్నారు కదా, ఇక్కడ మనకి కింద అవి రావట్లేదు అనమాట, మనం డిలీట్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ పేజెస్ కింద, డ్రాప్ డౌన్స్ కింద, షాప్ కింద ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, సో ఇవన్నీ మనకు అవసరం లేనివి అనమాట. సో కాబట్టి రిమైనింగ్ వాటిని కూడా మనం డిలీట్ చేసేద్దాం. నెక్స్ట్ పేజెస్ కింద డ్రాప్ డౌన్స్ ఉన్నాయి, ఓకే. ఇక్కడ నుంచి డ్రాప్ డౌన్ మెనూ మొదలవుతుంది ఇక్కడ నుంచి. సో వీటిని కూడా మీరు డిలీట్ చేయాల్సి ఉంటుంది, ఓకే. ఒక యూఎల్ క్లాస్ ఇక్కడ ఉంది, ఇంకొక యూఎల్ క్లాస్, ఇవన్నీ కింద వరకు ఉన్నట్టున్నాయి, ఓకే. ఇక్కడ ఒక క్లిక్ ఇవ్వండి. సో ఇది ఎక్కడ వరకు కనిపిస్తుందో గమనించండి, ఇక్కడ వరకు కనిపిస్తుంది. సో నేనేం చెప్తున్నాను అంటే మీకు ఇట్లా పెట్టినప్పుడు ఇక్కడ లైన్ ఒకటి కొంచెం హైలైట్ అవుతుంది కదా, సో ఆ లైన్ గురించి మాట్లాడుతున్నాను, మరి ఏదో అనుకోవద్దు. ఇక్కడ డ్రాప్ డౌన్ దగ్గరికి వెళ్ళేసి కొంచెం ఇట్లా ప్రెస్ చేసి ఇవన్నీ డిలీట్ చేసేయండి. అలాగా కొంచెం మరి వచ్చేసాం, మనం కొంచెం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఒక నిమిషం. ఇవాళ అనేది ఇక్కడ వరకు ఉంది కాబట్టి ఇవన్నీ మనకు అవసరం లేనివే. అండ్ ఇక్కడ వరకు అన్నీ డిలీట్ చేసేసుకోండి. అండ్ దీన్ని ఈ స్పేసెస్ రిమూవ్ చేసేసామంటే మనకి లిస్ట్లోకి వెళ్ళిపోతుంది అది. సో ఇప్పుడు ఒకసారి మనం రిఫ్రెష్ చేద్దాం. సో రిఫ్రెష్ చేస్తే పేజెస్ దగ్గర ఏం లేవు, అండ్ పోర్ట్ఫోలియో దగ్గర కొన్ని ఉన్నాయి, సో వాటిని కూడా మనం డిలీట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ పోర్ట్ఫోలియో ఇక్కడ ఉంది, న్యావ్ ఐటమ్, ఓకే. సో ఇక్కడ పైన ఇది ఒక యూఎల్ ఉంది కదా, సో యాక్చువల్గా పోర్ట్ఫోలియో పైన ఉందా, ఓకే. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది సెకండ్ యూఎల్ అనేది ఎల్ఐ లిస్ట్ ఐటమ్. సో దీని కింద పోర్ట్ఫోలియో ఇక్కడ వరకు ఎండ్ అయింది. సో కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, సో ఇక్కడ నుంచి ఈ డ్రాప్ డౌన్ ఏదైతే కనిపిస్తుందో మీకు కింద డ్రాప్ డౌన్ అనేది, సో ఈ డ్రాప్ డౌన్ అయితే మనం రిమూవ్ చేసేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ కొన్ని ఐటమ్స్ డిలీట్ చేస్తాను చూడండి. మనకి ఎండ్లో ఈ ఐటమ్ కనిపించేంత వరకు డిలీట్ చేసేయాలన్నమాట, యూఎల్ వరకు, ఓకే. సో మనం ఇట్లా డిలీట్ చేసుకున్నట్లయితే మనకి అగైన్ మళ్ళీ ఇదే ఎల్ఐ ఎండ్ అవుతుంది. సో దీన్ని జస్ట్ కాపీ చేసుకొని కట్ చేసేయండి, ఇక్కడ పేస్ట్ చేసేసామంటే మనకి అది కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి జస్ట్ రిఫ్రెష్ ఇవ్వండి. రిఫ్రెష్ ఇస్తే చూడండి పోర్ట్ఫోలియో ఒకటే ఉంది, ఓకే. పేజెస్ హోమ్ అండ్ ఇక్కడ షాప్ దగ్గర కొన్ని పేజెస్ ఉన్నాయి. సో వీటిని కూడా నేను డిలీట్ చేసి మీకు అప్డేట్ ఇస్తానండి, ఓకే అండి. నేను అన్ని కాన్ఫిగర్ చేసేదాన్ని. ఇక్కడికి వచ్చేసి మీరు జస్ట్ రిఫ్రెష్ చేసినట్లయితే సో ఇంకా మనకి అవేం కూడా కనిపించవు కదా, కనిపించట్లేదు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వాటిని మనకు తగ్గట్టుగా, అంటే మన నేమ్స్కి తగ్గట్టుగా మనం అయితే చేంజ్ చేసుకుందాం, ఓకేనా. ఫస్ట్ మీరు టైటిల్లోకి వెళ్ళిపోండి. టైటిల్ ట్యాగ్లోకి వెళ్ళేసి ఇక్కడ టైటిల్ తీసేయండి, ఓకే. ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన పెట్టుకోండి, ఓకే. సో లైక్ ఇక్కడ నా డెవ్ పేజ్ ఏపీ అని ఇస్తున్నాను, ఓకే. మీరు మీకు సంబంధించిన పెట్టుకోండి. అండ్ ఈ ఐకాన్ని తీసేయండి, ఇక్కడ కమెంట్లో పెట్టుకోండి, కమెంట్లో మాత్రం పెట్టండి, తీసేయద్దు, ఓకే. ఫర్దర్గా మీరు ఏదైనా ఐకాన్ పెట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట, ఓకే. సో అండ్ నెక్స్ట్ లిస్ట్ మెనూకి వస్తే మనం ఇక్కడ ఫస్ట్ హోమ్నే బ్లాగ్గా ఇస్తున్నాం కాబట్టి హోమ్ బ్లాగ్ అలానే ఉంటుంది. అండ్ ఇక్కడ పోర్ట్ఫోలియో కాదు, ఇక్కడ వచ్చేసి అబౌట్ అస్ అని రాస్తున్నాను.
నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కాంటాక్టర్స్ అని రాస్తున్నాను, కాంటాక్టర్స్. నెక్స్ట్ ఇక్కడ బ్లాగ్ ఉంది. ఓకే, సో బ్లాగ్ అనేది మీకు ఆప్షనల్ అనుకుంటే, అంటే మనం హోమ్ పేజ్లోనే బ్లాగ్ ఇస్తున్నాం కాబట్టి అది మళ్ళీ అవసరం లేదనుకుంటే అది తీసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎలిమెంట్స్ దగ్గర లాగిన్ అని రాసుకోండి అండ్ దీన్ని సైన్ అప్ అని క్రియేట్ చేసుకోండి. రిజిస్టర్ మీ ఇష్టం అండి, మీరు ఏది పెట్టుకున్నా నో ప్రాబ్లం. ఓకేనా, సో ఇలా పెట్టుకున్నాక ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇక్కడ అన్ని చేంజ్ అవుతున్నాయో లేదో. జస్ట్ రిఫ్రెష్ చేస్తున్నామండి. ఇక్కడ ఒకటి మిస్ అయింది, ఏంటి, సైన్ అప్ అనేది మిస్ అయింది. సో యాక్చువల్గా ఇది వచ్చేసి nav లింక్ కదండి. సో బ్లాగ్ని ఎనేబుల్ చేసుకొని బ్లాగ్ని కమెంట్, ఒకవేళ మీరు దాన్ని యూస్ చేసుకుంటే దాన్ని యూస్ చేసుకోండి, లేకపోతే మీరు అన్కమెంట్ చేసి ఇక్కడ వచ్చేసి సైన్ అప్ అని ఇస్తున్నాను, సైన్ అప్. ఓకే, సో యాక్చువల్గా ఇది ఏంటో చూద్దామండి. డ్రాప్ డౌన్ లిస్ట్ హోవర్ అని ఉంది ఇక్కడ. సో ఓకే, దీన్ని అయితే ప్రస్తుతానికి కమెంట్లో పెడదాం మనం, ఇది ఎక్కడదో చూద్దాం తర్వాత. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం జస్ట్ రిఫ్రెష్ ఇద్దామండి. సో ఇక్కడ గమనిస్తే మీకు అన్నీ కనిపిస్తుంటాయి, సైన్ అప్, లాగిన్ అండ్ హోమ్ పేజెస్, అబౌటర్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా మీకు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ రిమైనింగ్ పేజెస్కి కాన్ఫిగర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. బట్ మనకి ఏంటంటే ఇక్కడ ఈ హెడర్ అనేది అన్నిటికీ కామన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి కంటెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి మనం ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు ఏదైనా ఒక పేజ్ని ఓపెన్ చేసి చూసినా కూడా మీకు ఈ పేజ్ ఇలానే కనిపిస్తుంటుంది అనమాట. ఓకేనా, సో కాబట్టి రిమైనింగ్ వాటిల్లో మనం టెంప్లెట్ హెడర్ని అంటే నావిగేషన్ బార్ని అండ్ ఈ ఫుటర్ని ఇన్హెరిట్ చేసుకుందామండి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ బయటనండి, అన్నిటికంటే బయటన టెంప్లెట్ లోపల, ఓకే, టెంప్లెట్ లోపల గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏం క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ న్యూ పేజ్ మీద క్లిక్ చేసి base.html అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ బ్లాగ్లో ఉన్న, ఇప్పుడు మనం ఎక్కడి వరకు అయితే కాన్ఫిగర్ చేస్తున్నామో ఇక్కడ వరకు, ఓకే సారీ ఇక్కడ హెడర్ వరకు, హెడర్ ఉంది కదండి, హెడర్ వరకు మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇదంతా కాపీ చేసుకోండి, కట్ చేసేస్తున్నాను చూడండి. ఓకే, కట్ చేసి బేస్ లోపలికి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా, బేస్ లోపల హెడర్ మనం హెడర్ ఒకటే తీసుకొచ్చామండి, హెడర్. అండ్ మీరు ఇక్కడికి నెక్స్ట్ మీ బ్లాగ్ లోపలికి వెళ్ళేసి, బ్లాగ్ లోపలికి కిందకి వెళ్ళేసి, అన్నిటికంటే కింద ఇక్కడ వెళ్ళేసి మీకు ఫుటర్ అని కనిపిస్తుంటుంది. ఫుటర్ ట్యాగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూడండి, ఫుటర్ బాటమ్ ఇక్కడ ఉంది అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఇంకా కొంచెం పైకి వెళ్ళాల్సి ఉంటుంది మనం. ఇక్కడ ఉంది ఫుటర్. ఓకే, సో ఫుటర్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మీరు సింపుల్గా ఏం చేస్తారంటే సింపుల్గా ఈ ఫుటర్ మొత్తాన్ని తీసుకొచ్చేయండి, కింద ఎంతవరకు ఉంటే అంతవరకు కట్ చేసేసి ఇక్కడండి. ఓకే, సో ఇది వచ్చేసి మనం బేస్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. ఓకే, సో చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను మీకు, బేస్లో పెట్టేయండి. ఓకేనా, సో ఇక్కడ బ్లాగ్ లోపలికి వచ్చేసి ఫస్ట్ మీరు బేస్ లోపలికి వెళ్ళండి. బేస్ లోపల మీకు మధ్యలో స్పేస్ ఉంది కదండి, ఇక్కడ రాయండి, ఇక్కడ రాయండి బ్లాక్ కంటెంట్. ఓకే, కంటెంట్. సో ఇది మనకి డైనమిక్గా మనం ఇక్కడ కంటెంట్ని చేంజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఏ పేజ్లోకి వెళ్ళినా మనకి ఫుటర్ కామన్గా ఉంటుంది కాబట్టి సో దానికోసం అనేసి మనం ఇక్కడ ఇలా క్రియేట్ చేసామండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం మన పేజెస్ని అయితే పెట్టుకుంటాం, మన కంటెంట్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓకే, ఇక్కడ ఇంతకంటే చేయాల్సింది ఏం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి టైటిల్ కూడా, టైటిల్ మీకు ఎవ్రీ టైం చేంజ్ అవుతుంటుంది కాబట్టి ఇక్కడ బ్లాక్ టైటిల్ అని ఇచ్చేసి మీరు ఈ టైటిల్ని దీని లోపలికి ఇచ్చేయండి. ఓకే, దీని లోపల పెట్టేయండి. అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు బ్లాగ్ లోపల దగ్గరికి వెళ్ళేసి బ్లాగ్ లోపల మీరు ఇక్కడ గమనిస్తే సెక్షన్ ఉంది అండ్ ఎండ్ ట్యాగ్లో మీకు సెక్షన్ అని కనిపిస్తుంటుంది అనమాట. ఓకేనా, ఇలాగే కనిపించాలి, లేదంటే మీరు అలైన్మెంట్ అనేది పోతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎక్స్టెండ్స్ base.html. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అండి ఇక్కడున్న ఈ బేస్ని మనం ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం అనమాట. సో దీనివల్ల ఇది టెంప్లెట్ ఇన్హెరిటెన్స్ అంటారు. దీనివల్ల మనకి ఏంటంటే అడ్వాంటేజ్, మనం ఊరికే అన్నిసార్లు హెడర్లు ఇంపోర్ట్లు అన్ని చేసుకోకుండా ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్న దాంట్లోంచి నెక్స్ట్ మనం ఇన్హెరిట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇదంతా మీకు కనిపించదు. ఇప్పుడు మీరు ఒకవేళ రిఫ్రెష్ చేసినా కూడా మీకు ఓన్లీ నావిగేషన్ బార్ ఒకటి కనిపిస్తుంటుంది ఇక్కడ కదండి. సో ఇప్పుడు మీరు రిఫ్రెష్ చేస్తున్నా చూడండి, దీంట్లో మీకు ఏం కనిపించదు అనమాట. సో ఒక ట్యాగ్ ఏదో మిస్ అయింది, చూద్దాం ఉండండి. సో
మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే మీరు స్టాటిక్ ఫైల్స్ని లోడ్ చేయడం మర్చిపోయారు అని అడుగుతుంది. సో దీని పైనకి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి ఇందాక చెప్పాను కదండి, మీరు ఫస్ట్ ఒకవేళ ఎక్స్టెంట్స్ యూస్ చేస్తుంటే ఫస్ట్ ఎక్స్టెంట్స్ రావాలి, తర్వాత లోడ్ స్టాటిక్ అని రావాలి. ఓకేనా. సో ఇక్కడ లోడ్ స్టాటిక్ అని ఇచ్చేసాను. ఇక్కడికి వచ్చేసి మీరు రిఫ్రెష్ చేయండి. సో ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుంది, కానీ ఇక్కడ గమనిస్తే ఇక్కడ నావిగేషన్ బార్ ఉంది, ఇక్కడ ఫుటర్ ఉంది, మధ్యలో ఏం రావట్లేదు అనమాట. సో రాదు కూడా, సో రాకూడదు కూడా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మీరు ఎక్కడైతే బ్లాక్ కంటెంట్ని క్రియేట్ చేస్తున్నారో గమనించండి ఇక్కడ. సో మీకు అర్థమవడానికి ఇదంతా చెప్తున్నానండి. ఇక్కడ మనం ఈ పేజ్లో మన డైనమిక్ పేజెస్ని, అంటే మనం డైనమిక్ కంటెంట్ తీసుకొస్తున్నాం అనమాట. సో ఇప్పుడు హెడర్ కిందకి వెళ్ళేసి, సారీ ఇక్కడ హెడర్ ఉండదు. సో ఇక్కడ మనం కానీ బ్లాక్ కంటెంట్ని ఇచ్చినట్లయితే బ్లాక్ కంటెంట్, ఓకే. సో ఈ ఎండ్ బ్లాక్ని తీసుకెళ్ళి లాస్ట్లో పెట్టాలి. ఈ ఎండ్ బ్లాక్ని తీసుకెళ్ళి లాస్ట్లో పెట్టాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ పేజ్లో ఈ బ్లాక్ కంటెంట్కి ఎండ్ బ్లాక్కి మధ్యలో ఉన్నదంతా ఇక్కడ వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ వస్తుంది. సో అప్పుడు మనకి నావిగేషన్ బార్, ఫుటరు అన్ని కామన్గా వస్తుంది అనమాట. ఇప్పుడు వెళ్ళి జస్ట్ రిఫ్రెష్ చేయండి, మీకు అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు గమనించారా, చూసారా? సో ఇలా వస్తుంది అనమాట. ఓకే. సో ఇదే విధంగా మనం రిమైనింగ్ పేజెస్ని కూడా చేసుకోవచ్చు అండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే రిమైనింగ్ పేజెస్ని ఇప్పుడు మనం ఫస్ట్ అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ లోపలికి వెళ్ళేసి అబౌట్ అస్, పేజెస్ లోపల ఇక్కడ ఉంది అబౌట్. సో ఇవన్నీ కూడా మీకు కామన్గా ఉంటాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ 10th నుంచి మీకు 22 వరకు మీకు ఈ వెండర్ సిఎస్ఎస్ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ కూడా అన్ని ఫైల్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఓకేనా. సో ఏదైనా ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంటే ఫస్ట్ మీరు ఇక్కడ యాడ్ చేసినాక చూసుకోండి. ఓకే, ఇక్కడ మనకు కొంచెం ఎక్కువ లైన్స్ వచ్చాయి, బట్ సిఎస్ఎస్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో అబౌట్లోకి వెళ్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కరెక్ట్గానే ఉన్నాయి. కాబట్టి నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఏం చేస్తానంటే దీన్ని డిలీట్ చేసేస్తున్నాను అనమాట. డిలీట్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఎక్కడి వరకు డిలీట్ చేస్తానంటే ఇక్కడ మనకు మళ్ళీ సెక్షన్ కనిపిస్తుంటుంది. ఇంకా మనం బాగా స్క్రోల్ చేసుకున్నట్లయితే ఈ డ్రాప్ డౌన్స్ ఇవన్నీ అవసరం లేదు మనకి, ఇవన్నీ కూడా, ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి అనమాట. ఓకే. సో ఇక్కడ సెక్షన్ కనిపిస్తుంది, గమనిస్తున్నారా? సో ఇక్కడ వచ్చేసి చూపిస్తాను చూడండి, బ్లాక్ కంటెంట్ని రాసుకోండి, బ్లాక్ కంటెంట్ని. అండ్ ఇక్కడ వచ్చేసి ఎండ్ బ్లాక్ కంటెంట్ని ఎక్కడ పెట్టాలి? ఫుటర్ కంటే ముందు పెట్టాలి. ఓకేనా, ఫుటర్ ట్యాగ్ ఇస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ సెక్షన్ ఎండ్ అయింది, సో దీని కింద పెట్టాలి. అండ్ ఈ బ్లాక్ కంటెంట్కి పైన ఉన్నదాన్ని, బ్లాక్ కంటెంట్కి కింద ఉన్నదాన్ని మొత్తం డిలీట్ చేసేయడమే. ఓకేనా. సో ఇదంతా డిలీట్ చేసేయడమే, దీనివల్ల మనకి ఎలాంటి యూజ్ లేదండి. సో ఇప్పుడు పైకి వెళ్ళండి, పైకి వెళ్ళేసి బ్లాక్ కంటెంట్ ఎక్కడ ఉందో చూసుకోండి. సో ఇక్కడ ఉంది. సో దీనిపైన హెడర్ ఇదంతా ఉంది కదా. సో పైకి వెళ్ళండి కొంచెం, ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ మొత్తం ఇదంతా డిలీట్ చేసేసుకునేది. ఇదంతా డిలీట్ చేసేది కాబట్టి డిలీట్ చేసాం. అండ్ ఇక్కడ మనం ఇంకొక బ్లాక్ కంటెంట్ పెట్టుకోను, ఎందుకంటే టైటిల్ కోసం అనేసి. సో బ్లాక్ టైటిల్. ఓకే, ఇక్కడ మీరు ఏం రాయాలండి? ఇది ఏం పేజ్? అబౌట్ కదా. సో అబౌట్ అని ఇస్తున్నాను అనమాట. ఓకే. సో ఎక్కడైతే మీకు డైనమిక్గా కంటెంట్ చేంజ్ అవ్వాలో అక్కడంతా కూడా మనం బ్లాక్ కంటెంట్స్ని ఇచ్చుకుంటాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి మనం అబౌట్ పేజ్ని ఇంకా కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి పేజెస్ యూస్లోకి వెళ్తే అబౌట్ పేజ్ కాన్ఫిగర్ అయ్యి ఇక్కడ యాక్చువల్గా అబౌట్ పేజ్ అనేది రెండర్ అవ్వలేదు. ఇక్కడ మనం ఇందాక కాపీ చేసేటప్పుడు అబౌట్ అని ఇస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు మీరు బేస్ లోపలికి వెళ్ళేసి మీరు అన్ని దగ్గర కూడా URLsని, నావిగేషన్ బార్స్ని కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది అబౌట్ కదా. సో ఇక్కడ హెచ్ రెఫరెన్స్లో ఇక్కడ ఉన్న ఐటమ్ని తీసేయండి. తీసేసి ఇక్కడ మీరు ఏం చేసుకుంటారంటే URL ప్యాటర్న్స్ని అప్లై చేయాల్సి ఉంటుంది. URL ఇక్కడ వచ్చేసి అబౌట్. ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసి మనం కానీ రిఫ్రెష్ చేసినట్లయితే, ఓకే, రిఫ్రెష్ చేసినట్లయితే ఇప్పుడు మనం అబౌట్ అస్ మీద క్లిక్ చేసినట్లయితే యాక్చువల్గా మనం ఎక్కడ ఉన్నాం? సో అబౌట్ అస్ దగ్గరే ఉన్నాం. సో ఇవి డిలీట్ చేయండి, డ్రాప్ డౌన్ టాగులు వీటన్నిటిని, క్లాసెస్ని డిలీట్ చేయండి, nav లింక్ ఎట్లా పెట్టుకోండి. అండ్ రోల్ బటన్ ఇవన్నీ తీసేయండి. మేబీ వీటి వల్ల అది రావట్లేదేమో. యాక్చువల్గా ఇది లింక్ కదండి, లింక్ క్లిక్ అవ్వాలి.
క్లిక్ అవ్వట్లేదు అది. సో అండ్ ఇక్కడ డ్రాప్ డౌన్, సబ్ మెనూ, మెగా మెనూ ఇట్లా ఉన్నాయి కదా, వీటిని కూడా తీసేయండి. నావ్ ఐటమ్, నావ్ లింక్ అంతే. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి దీని దగ్గరకు వచ్చేసి రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు అబౌట్ అస్ మీద క్లిక్ చేస్తే ఇది వచ్చింది. సో యూఆర్ఎల్ మనం తప్పుగా కాన్ఫిగర్ చేస్తామని ఇక్కడ అర్థమవుతుంది. యాక్చువల్గా ఇక్కడ ఏమైంది, ఇది ఎండ్ అవ్వట్లేదు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం క్లిక్ చేసుకున్నట్లయితే బ్యాక్ వచ్చి ఇప్పుడు అబౌట్ అస్ మీద క్లిక్ చేశారనుకో, ఏమైంది దీనికి, సో ఇప్పుడు అబౌట్ అస్ మీద క్లిక్ చేసినప్పుడు చూస్తున్నారు కదా, సో అబౌట్ అస్ పేజ్ అయితే లోడ్ అయింది, బట్ స్టాటిక్ ఫైల్స్ లోడ్ అవ్వట్లేదు. సో ఇక్కడికి వచ్చేసి మీరు ఏం చేస్తారంటే అబౌట్ అస్ లోపలికి వెళ్ళేసి ఇక్కడ మీరు ఇంకా ఎక్స్టెండ్ చేయలేదు యాక్చువల్గా మనం దీన్ని ఎక్స్టెండ్స్ base.html. ఓకే, base.html అండ్ ఇక్కడ వచ్చేసి లోడ్ స్టాటిక్. ఓకే, లోడ్ స్టాటిక్. ఇప్పుడు అబౌట్ మీదకి వచ్చేసి జస్ట్ రిఫ్రెష్ చేస్తారంటే చూడండి అబౌట్ పేజ్ కూడా కాన్ఫిగర్ అయిపోయింది. ఓకే, సో కింద ఫుటర్ కూడా ఉంటుందండి. ఓకేనా, సో ఈ విధంగా రిమైనింగ్ పేజెస్ని కూడా మనం కాన్ఫిగర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎలా అయితే చేసామో అలానే, ఓకేనా, ఎక్కడైతే మీకు డైనమిక్ కంటెంట్ చేంజ్ అవుతుందో అక్కడంతా కూడా మీరు కాన్ఫిగర్ చేసుకోవాలి. రిమైనింగ్ అన్ని ప్లేసెస్లో మీరు ఇలా ఈ సెక్షన్ అన్నిటికీ కామన్ ఉంటుంది. సెక్షన్ ఉన్న దగ్గర నుంచి సెక్షన్ ఎండ్ అయ్యేంత వరకు మీరు బ్లాక్ కంటెంట్ని అప్లై చేసుకోవాలి. దాని ముందు వచ్చేసి base.htmlని, లోడ్ స్టాటిక్ని, ఈ 4 లైన్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో రిమైనింగ్ పేజెస్ని మీరు కాన్ఫిగర్ చేయండి. సో ఎందుకంటే వీడియో అనేది ఇంకా ఎన్నిటికి చేసినా అదే ఉంటుంది అనమాట. దాని గురించి అనేసి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో. సో ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కమెంట్లో అయితే రాయండి. సో వాటి గురించి కూడా నేను మాట్లాడతాను. ఓకేనా, సో ఇది చాలా ఈజీగా ఉంటుందండి మీకు ఇంకా కాన్ఫిగర్ చేసుకోవడానికి. కాబట్టి మరలా దీని గురించి నేను చెప్పట్లేదు. సో కాన్ఫిగర్ చేసుకొని నెక్స్ట్ రెడీగా ఉండండి. సో మనం నెక్స్ట్ వీటి మీద మన కంటెంట్ని అప్లై చేద్దాం. ఓకే, సో వీడియో చూసిన వాళ్ళందరూ కూడా కొంచెం యాడ్స్ని స్కిప్ చేయకుండా చూసినట్లయితే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే వీడియోస్ని మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. అండ్ దీనైతే కమర్షియల్గా యూస్ చేయడానికి ట్రై చేయొద్దు, ముందుగానే చెప్తున్నాను. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.